ఈరోజు మనం ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ నుండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొన్ని మోడల్స్ చేద్దాము. వాటిల్లో ఫస్ట్ క్వశ్చన్, ఇంటిగ్రల్ ఆఫ్ x పవర్ 49 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x పవర్ 50 బై 1 ప్లస్ x పవర్ 100 dx. సో ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇలా అడిగినప్పుడు మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయాలి. అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూస్లో ఏదో ఒక ఫంక్షన్ని టీ అని తీసుకుంటే మిగతా ఫంక్షన్ అంతా డిటీలోకి మారిపోవాలి. చూడండి, ఇక్కడ ఇలాంటి క్వశ్చన్లో టేక్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 15 టీ అనుకుంటున్నాం. నేను ఇదిగో టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 15 టీ అనుకొని బోత్ సైడ్ డిఫరెన్షియేషన్ చేసామనుకో, మీకు ఫార్ములా ఉంది డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా. ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఇప్పుడు ఎక్స్ పవర్ 15 ఎక్స్ లాగా ట్రీట్ చేసుకుంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్ లా ఉంది. టాన్ ఇన్వర్స్ ఎక్స్ కి డెరివేటివ్ ఏంది 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 50 హోల్ స్క్వేర్. టాన్ ఇన్వర్స్ ఎక్స్ కి డెరివేటివ్ అయిపోయిన తర్వాత ఈ బ్రాకెట్ లో ఎక్స్ పవర్ 15 కూడా డెరివేటివ్ చేయాలి. చైన్ రూల్ అప్లై చేయాలి కదా. ఎక్స్ పవర్ 50 కి డెరివేటివ్ 50 ఇంటూ ఎక్స్ పవర్ 49. ఎక్స్ కి డెరివేటివ్ డిఎక్స్, టీకి డెరివేటివ్ డిటి. ఓకేనా? సో ఎక్స్ పవర్ 49 డివైడెడ్ బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 50 హోల్ స్క్వేర్ అంటే 50 ఇంటూ 2 ఏమవుతుంది 100 ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు డిటి బై ఈ మల్టిప్లికేషన్లో ఉన్న 50ని రైట్ సైడ్ పంపిస్తే డివిజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ చూడు టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 15 టీ అని అనుకున్నాం. ఇక ఏం మిగిలిపోయింది ఎక్స్ పవర్ 49 బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 100 ఇంటూ డిఎక్స్. ఎక్స్ పవర్ 49 బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 100 డిఎక్స్ అంటే డిటి బై 50 అని రాయొచ్చు. ఓకేనా? సో 1/50 కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ అవుట్ సైడ్ రాయండి. ఇంటిగ్రల్ ఆఫ్ టీ అంటే టీ స్క్వేర్ బై 2. ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ లా ఉంది, ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. సో టీ అంటే మనం అనుకుంది ఏంటిది టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 50 టీ స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ 100 అంటే 2 ఇంటూ 50 అంటే 100 ప్లస్ సి. ఇది ఒక PYQ క్వశ్చన్. ఓకేనా? ఓకేనా స్టూడెంట్స్? చూడండి, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ ఆన్సర్డ్ క్వశ్చన్. ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ప్లస్ 100 ఇంటూ అండర్ రూట్ x ప్లస్ 99. ఇక్కడ x ప్లస్ 100ని 99 ప్లస్ 1 అని రాయొచ్చు స్టూడెంట్స్. స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ 99 dx. ఇది కూడా సబ్స్టిట్యూషన్ మెథడే. ఏ ఫంక్షన్ని టీ అనుకుంటే ఒక ఫంక్షన్ మొత్తం డిటీలో మారిపోతుందో చూడాలి. ఇక్కడ చూడండి, ఇన్సైడ్ రూట్ ఎక్స్ ప్లస్ 99 ఉందా, టేక్ అండర్ రూట్ లోపల ఉన్న ఎక్స్ ప్లస్ 99ని టీ స్క్వేర్ అని తీసుకుందాం. ఓకేనా? బోత్ సైడ్ డిఫరెన్షియేషన్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఎక్స్కి డెరివేటివ్ డిఎక్స్ అయిపోతుంది. కాన్స్టెంట్ సపరేట్గా ఉంది కాబట్టి 0. రైట్ సైడ్ టీ స్క్వేర్ డెరివేటివ్ 2t ఇంటూ డిటి. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేయండి స్టూడెంట్స్. ఇంటిగ్రల్ 1/x ప్లస్ 99 టీ స్క్వేర్ అనుకున్నాం ప్లస్ 1 ఇంటూ రూట్ ఇన్సైడ్ రూట్లో x ప్లస్ 99 టీ స్క్వేర్ అని తీసుకున్నాం ఇంటూ డిఎక్స్ అంటే 2t dt మిగిలిపోయింది. ఓకేనా? ఇంటిగ్రల్ ఆఫ్ 1/t స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే t ఇంటూ 2t dt. ఇక్కడ t క్యాన్సిల్ అయిపోతుంది. 2 కాన్స్టెంట్ గా ఇంటిగ్రేషన్ బయట రాయండి.
ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 ప్లస్ టీ స్క్వేర్ డిటి అంటే ఫార్ములా టాన్ ఇన్వర్స్ టీ అనమాట. సో 2 ఇంటూ టాన్ ఇన్వర్స్ ఆఫ్, ఇక్కడ చూడండి స్టూడెంట్ స్టార్టింగ్లో ఎక్స్ ప్లస్ 99 ఈక్వల్ టు టీ స్క్వేర్ అనుకున్నాం కదా, రైట్ సైడ్ స్క్వేర్ తీసేస్తే లెఫ్ట్ సైడ్ రూట్ అప్లై చేద్దాం కదా, రూట్ ఎక్స్ ప్లస్ 99 ఈక్వల్ టు టీ అవుతుంది. లాస్ట్లో టీ ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేయాలి, రూట్ ఎక్స్ ప్లస్ 99 ప్లస్ సి. ఓకేనా?